హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఫైన్. ఈ రోజు నుంచి వచ్చే వీడియోస్ మనం ప్రామిస్ చేసిన విధంగా సెప్టెంబర్ మంత్ మొత్తం మీకు అడ్వాన్స్ క్లాసెస్ చెప్పబోతున్నానండి. అడ్వాన్స్ అంటే అడ్వాన్సే సార్. కంపల్సరీగా మీరు ఫోకస్ చేయకపోతే మీకు ట్రేడింగ్ రాదు. కంపల్సరీగా ప్రతి క్లాస్ని ఫోకస్ చేసి వినడానికి అర్థం చేసుకొని ట్రై చేయండి. కేర్ఫుల్గా వినండి. ఒక్కసారి అర్థం కాకపోతే 2 సార్లు వినండి. ఫైన్. ఈ రోజు నుంచి రాబోయే క్లాసెస్ కొంచెం అడ్వాన్స్డ్ కదా, ఇన్డెప్త్గా వెళ్తామండి. మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేసరికి నాకు తెలిసి 70 to 80% మార్కెట్ గురించి అర్థమవుతుంది అనుకుంటున్నాను అండి. మీకు కంపల్సరీగా మీ మైండ్లోకి ఎక్కుతుంది అనుకుంటున్నాను. కుదిరితే మధ్యలో సాటర్డే సండేలల్లా ఇంటరాక్షన్ క్లాస్ పెడదామండి లైవ్లో. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మనం అక్కడనే క్లారిఫై చేద్దాము. ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా, ఇంకా కొత్త వీడియోలు ఏమైనా కావాలన్నా సరే మాట్లాడుకుందామండి. బట్ కష్టపడి కంటెంట్ చేస్తున్నాం కదా, సబ్జెక్ట్ మంచిగా ఇస్తున్నాను కదా, నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్, కామెంట్ చేయండి సార్. అది మాకు బూస్టింగ్ అవుతుంది. మీకు ఇంకేమన్నా కొత్త సబ్జెక్ట్ తెలుసుకోవాలని కామెంట్లో రాయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇది యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి సార్. ఫైన్. క్లాస్లోకి వెళ్దాం సార్. ఏం తెలుసు మార్కెట్ గురించి? క్యాండిల్ స్టిక్స్ ఒకటి తెలుసుకుంటే మార్కెట్ అయిపోతుందా? క్యాండిల్ స్టిక్స్ బేస్ చేసుకుంటే నేను సక్సెస్ సాధించగలుగుతానా? ఆన్సర్ ఈజ్ నో అండి. ఆన్సర్ ఈజ్ నో. ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినా సరే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వలేరు. గమనించాలి సార్ ప్లీజ్. ఎందుకు సార్ క్యాండిల్ స్టిక్స్ వస్తే మాకు అన్ని వచ్చినట్టే కదా, మళ్ళీ ఎందుకు సక్సెస్ కామంటున్నారు? చెప్తాను సార్. అడ్వాన్స్ కదా, అడ్వాన్స్లో మీరు నేర్చుకోబోయేది అదే. ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ అనేది మీకు ఎలా హెల్ప్ చేయవు, మిగతా ఏమేమి నేర్చుకుంటే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారనేది గమనించాలి. రైట్. ఇక్కడ ఫస్ట్ మీకు ఎలా అయితే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, అలా 10th క్లాస్, తర్వాత ఇంటర్, ఓకే, బీటెక్, లైక్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంకేదన్నా అనుకున్నాం. ఫైన్, అర్థమైంది కదా. మనకి ఎందుకు సార్ స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ఉంది. మీకు ఎల్కేజీలోనే ఏబిసిడీలు వచ్చేస్తాయి కదా, జెడ్ వరకు. అంటే ఏబిసిడీలు వచ్చినంత మాత్రాన మీకు మొత్తం వచ్చినట్టు సార్. ఫస్ట్ క్లాస్లో వర్డ్స్ వస్తాయి కదా, 5th క్లాస్లో సెంటెన్స్లు వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సెంటెన్స్లు వస్తాయి కదా. మరి 5th క్లాస్ అయిపోగానే ఆపేయచ్చు కదా, ఎందుకు 10th చదవాలి? ఎందుకు ఇంటర్, బీటెక్, పిహెచ్డీలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి సార్? పీజీలు, పిహెచ్డీలు సేమ్ అలానే. గమనించండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. నేర్చుకున్న వాళ్ళకి నిజంగా బయట ఎన్ని వేలు, 10,000, 20,000 కంటెంట్ పెట్టి నేర్చుకోండి సార్, నేను వద్దంటలేను, మీ ఇష్టం అది. కానీ ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది కానీ నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, కానీ నేర్చుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. స్టాక్ మార్కెట్లో కూడా బేసిక్స్ ఉంటాయి సార్, చాలా బేసిక్స్. ఈ చాలా బేసిక్స్లోనే మనకు క్యాండిల్స్ వస్తాయి సార్. కానీ ఎలాగైతే ఎల్కేజీలో మనకి ఏబిసిడీలు కంప్లీట్గా రాంది మీరు 10th, ఇంటర్ చేయలేరు, ఈ క్యాండిల్స్ అనేవి మీకు హెల్ప్ చేసాయి సార్ మార్కెట్లో, ఓకేనా? అంతేగాని క్యాండిల్సే ప్రపంచం కాదు. క్యాండిల్స్ ఒకటి వచ్చేస్తే మొత్తం వచ్చినట్టు కాదు. అర్థమవుతుంది కదా. సో అందుకని చెప్పేసి మనం లాస్ట్ మంత్ మొత్తం ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ అయిపోయాము. క్యాండిల్స్లో కూడా చాలా రకాల ప్యాటర్న్స్ ఉంటాయి సార్. సింగిల్ అని, డబల్ అని, త్రిబుల్ అని ఉంటాయి. మనం అవన్నీ చెప్పుకోలేదు. ఇంపార్టెంట్ మీరు ఏదైతే ట్రేడ్ చేయగలుగుతారో, ఏదైతే మనకు హెల్ప్ఫుల్ అవుతుందో, ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే మనం చేయాలని. సో అందుకని చెప్పేసి మీకు ఏదైతే యూస్ఫుల్ అనుకున్నామో వాటి గురించి మాత్రమే మనం క్లాసులు చెప్పాము. ఫైన్, అర్థమవుతుంది కదా. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఓకే, ఇది అర్థమైంది కదా. ఈ చాప్టర్ అర్థమైన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే మనం మార్కెట్ స్ట్రక్చర్కి వెళ్తాం సార్, ఓకేనా? మార్కెట్ స్ట్రక్చర్ మీకు ఎంత సింపుల్గా ఇది అంటారు కదా, అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు క్లాసులు ఉంటాయి సార్. అంత సింపుల్గా మీకు ఎగ్జాంపుల్తో సహా ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్తో సహా ఉంటుంది. మీరు కేవలం ఫాలో అవ్వడం అంతే. నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను అంటిపెట్టుకుని ఉండండి అంతే. ఈ ఛానల్ అంటిపెట్టుకుని ఉండండి. సక్సెస్ఫుల్ ట్రేడర్ అయ్యే బాధ్యత
చేసే బాధ్యత నాది, అయ్యే బాధ్యత మీది. ఓకేనా? మనం ఇప్పుడు ఎల్కేజీ అయిపోయింది అనుకుందాం, యూకేజీకి వచ్చాం. ఏం చేస్తారు సార్ యూకేజీలో? మీకు ఎక్కడైతే ఏబిసిలు చెప్పి ఉంటాయి కదా, దీంతో పాటు ఏం చేస్తారు? సెంటెన్సెస్, రైట్? సారీ, వర్డ్స్ స్టార్ట్ అవుతాయి కదా, వర్డ్స్. ఓకేనా? సిఏటి, క్యాట్, ఏపీపీ, యాపిల్ అన్నట్టుగానే మనకు ఇక్కడ ఏదైతే క్యాండిల్ స్టిక్స్ నేర్చుకున్నామో దీని నెక్స్ట్ స్టెప్లో మార్కెట్ స్ట్రక్చర్లో వస్తుంది. మార్కెట్ స్ట్రక్చర్, ఓకేనా? ఈ మార్కెట్ స్ట్రక్చర్లో ఏం చేస్తామంటే మార్కెట్ బిహేవియర్ అర్థం చేసుకోవాలి, సేమ్ టైం బిహేవియర్ లోపల క్యాండిల్ స్టిక్స్ ఎలా పనిచేస్తాయి అర్థం చేసుకోవాలి. క్లియర్ కదా సార్? చాలా సింపుల్. ఎందుకు సార్ నేను క్యాండిల్ స్టిక్స్ నేర్చుకోకుండా మార్కెట్ స్ట్రక్చర్ ఒకటి నేర్చుకుంటే చేయలేను అంటే చేయలేరు సార్, 100% చేయలేరు. అందుకే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వలేరు. మనం ఎందుకనేది చూద్దాం కమింగ్ వీడియోస్లో, మీకు అర్థమవుతామా? సరే, అసలు ట్రేడింగ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు ఎవరన్నా లోపల ఇంట్రాక్షన్ క్వశ్చన్స్ వేసుకోండి సార్, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు మీకేం తెలుసు? అసలు ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది తెలుసా సార్? ఫైన్. వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్. ఓకేనా సార్? అర్థమవుతుంది కదా? ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్. కొంచెం వీడియోస్ లెంతీ అవ్వచ్చండి, అవ్వనా పర్లేదు. మీరు 2.5 గంటలు సినిమా చూస్తారు సార్, ఏమొస్తుంది మీకు? ఉల్టా మీరే 400 రూపాయలు డబ్బులు ఇచ్చేసి 1 గంట ఆనందం కోసం చూసేసి వచ్చేస్తారు అంతే. దాని తర్వాత ఏముండదు. ఈ వీడియో ఒక అర్ధగంట వీడియో చూడగలిగితే ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లైఫ్ చేంజింగ్ అవుతుంది. సింపుల్ సార్, అంతేనా? సో ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్స్. ఏంటి ఇంట్రాడే ట్రేడింగ్ అంటే? ఏంటి ఇంట్రాడే ట్రేడింగ్ అంటే? నథింగ్ బట్ సేమ్ డేలో ఒక స్టాక్ను కానివ్వండి, ఇండైసిస్లో ఉన్నటువంటి మన స్ట్రైక్ ప్రైజెస్ కానివ్వండి, దేన్నైనా సరే బై కానీ సెల్ కానీ చేయడం, అదే రోజు సెల్ కానీ బై కానీ చేయడం. అంటే క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా సేమ్ డే లోపల మీరు బై సెల్ చేసినప్పుడు కానీ లేదా సెల్ బై చేసిన కండిషన్లో కానీ ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఫస్ట్. సెకండ్, స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్స్ అనేది చెప్పుకుందామండి. జనరల్గా స్వింగ్స్ ఉంటాయి, కొన్నిట్లో స్వింగ్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. ఇలా స్వింగ్స్, ఈ లోయర్ అన్నివి స్వింగ్స్ అనమాట. సో కొంతమంది ట్రేడర్స్ ఎలా చేస్తారంటే మార్కెట్ ఇలా పైకి పోయినప్పుడు తీసుకోరు, ట్రేడింగ్ చేయరు. అది ఎప్పుడైతే కిందికి వచ్చి ఈ స్వింగ్ కాడ ప్రైజ్ యాక్షన్ ఫామ్ చేస్తుంది కదా, ఆ ప్రైజ్ యాక్షన్ దగ్గర ట్రేడింగ్ తీసుకుంటారు అనమాట. ఇది అదే సేమ్ డేలో క్లోజ్ చేయొచ్చు మొమెంటం బట్టి, లేదా కొన్ని డేస్ వరకు కంటిన్యూ అవుతాయి సార్. ఫైన్. అది పుట్ సైడ్ అయినా కానివ్వండి, కాల్ సైడ్ అయినా కానివ్వండి, అంటే బయింగ్ అయినా కానివ్వండి, సెల్లింగ్ అయినా కానివ్వండి, ఏదైనా సరే ఉంటుంది. పొజిషనల్ ట్రేడింగ్లో వచ్చేసరికి ప్యూర్లీ ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని తీసుకుంటారు సార్. పొజిషనల్ ట్రేడింగ్లో ప్యూర్లీ ప్రైజ్ యాక్షన్. కొంతమంది ఏం చేస్తారు, టెక్నికల్ ఎలా అయితే ప్రైజ్ యాక్షన్ ఫాలో అవుతారో కొంతమంది ఫండమెంటల్ని ఫాలో అవుతారండి. ఫండమెంటల్ అంటే ఏంటి అంటే మార్కెట్ యొక్క క్యాపిటల్ ఎంత ఉంది, షేర్స్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా, లాస్ట్ 5 yearsలో పర్ఫార్మెన్స్ ఏముంది అనేది అన్ని బేస్ చేసుకొని తీసుకుంటారండి. టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్ళు ప్యూర్లీ ప్రైజ్ యాక్షన్లో చేసుకుంటారండి. పొజిషనల్ ట్రేడింగ్ అనేది సేమ్ డేలో క్లోజ్ అవ్వకపోవచ్చు మోస్ట్లీ. దీన్ని ఏం చేస్తారంటే డౌన్ ద లైన్ సమ్ 3 months కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, అలా ప్రొలాంగ్ చేసుకుంటూ హోల్డ్ చేస్తారనమాట. క్లియర్? మనం ఈ రోజు నుంచి చెప్పుకోబోయే క్లాసెస్లో మోస్ట్లీ ఈ స్వింగ్ ట్రేడింగ్స్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్స్ ఉండవండి. ఎందుకంటే ఇది ఓన్లీ స్టాక్స్లో చేసుకుంటేనే బెనిఫిట్గా ఉంటుంది ఎవరికైనా సరే. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది మనము ఓన్లీ ఇండైసిస్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చేస్తాం కాబట్టి మనము ప్యూర్లీ వీటి గురించే మాట్లాడుకుందాం. క్లియర్గా సార్? క్లియర్. ఇంత స్లో చెప్తున్నాను సార్, అర్థం చేసుకోండి. ఓకే, ఫైన్. నెక్స్ట్. సో ఇంట్రాడే ట్రేడింగ్ వరకు బాగానే ఉంది సార్. ఇంట్రాడే ట్రేడింగ్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి సార్. కొన్ని
వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రేడింగ్ తీసుకోవాలంటే ఒకటే స్ట్రాటజీ తీసుకోలేము కదా సార్. ఇక్కడ ఎంట్రీ తీసుకోమన్నాము, ఇక్కడ బై అని చెప్పాము అనుకోండి, రీజన్ ఏంటి ఉండాలి కదా సార్. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది సార్. మీరు ప్రతిసారి మీకు మైండ్లో క్వశ్చన్ వేసుకోవాల్సి ఉంటుంది. 5W ఫార్ములా అని చాలా మంది సక్సెస్ సీక్రెట్స్ ఉంటాయి సార్. అర్థమవుతుందా సార్? 5W ఫార్ములా ఉంటుంది. వై, వెన్, వేర్, వాట్, హూ ఆర్ విచ్. చాలా మంది సక్సెస్ అంటే ట్రేడింగ్ గురించి మాట్లాడలేదండి, చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు 5W ఫార్ములాను పాటిస్తారండి. ఏ పనైనా చేయాలన్నప్పుడు ఈ పని నేను ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, అండ్ దీనివల్ల లైక్ ఎవరికైనా బెనిఫిట్ ఉందా, నాకన్నా బెనిఫిట్ ఉందా, లేకపోతే ఏమన్నా ఉంటుందా అని చూసుకుంటారు అనమాట 5W ఫార్ములాలో. సేమ్ ట్రేడింగ్లో కూడా మనకు W ఫార్ములా ఉంటుందండి. వై అంటే ట్రేడింగ్ ఎందుకు తీసుకోవాలి, అక్కడ పర్టికులర్ లొకేషన్లో ఎందుకు ట్రేడింగ్ తీసుకోవాలి, ఓకేనా. వేర్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. అర్థమవుతుంది సార్? ట్రేడ్ ఎందుకు తీసుకోవాలి, మన స్టాప్ లాస్ ఎక్కడుంది, ఓకేనా. అండ్ అగైన్ వేర్ ఈజ్ యువర్ టార్గెట్. నేను ప్రతి వీడియోలో చెప్తుంటండి, టార్గెట్ అనేది మన చేతిలో ఉండదు సార్. టార్గెట్ మన చేతిలో ఉండదండి. మార్కెట్ మొమెంటం ఇచ్చేదాన్ని బట్టి టార్గెట్కి వెళ్ళిపోతూ ఉంటామండి మనము. మార్కెట్ మొమెంటం ఇచ్చేదాన్ని బట్టి టార్గెట్కి వెళ్తాం, రైట్. కానీ స్టాప్ లాస్ ఖచ్చితంగా మీ చేతుల్లో ఉండాలండి. స్టాప్ లాస్ అనేది అక్కడ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. స్టాప్ లాస్ కూడా ప్రైజ్ యాక్షన్ చెప్తూ స్పాట్ ప్రైజ్లో చూసుకుంటా మీకు ప్రైస్ చార్ట్ లోపల ఎక్కడ పెట్టుకోవాలి స్టాప్ లాస్, టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఉంటాయి. ఫైన్. సో ఇక్కడ ఆ క్వశ్చన్స్ వేసుకోండి. అలానే మనకి ఇక్కడ ఇంట్రాడే లోపల ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి, మార్కెట్ స్ట్రక్చర్ అని చెప్పాం కదా సార్. మార్కెట్ ఎలా మూవ్మెంట్ అవుతుందంటే, ఒకటి ట్రెండింగ్ మార్కెట్ ఉంటుందండి, రైట్. ప్రతి ట్రెండింగ్ తర్వాత మార్కెట్ రేంజ్ బౌండ్ అయిపోతుంది, రేంజ్ మార్కెట్ ఉంటుంది, ఓకేనా. ట్రెండ్ రేంజ్ అయిన తర్వాత కొన్ని సందర్భాలలో వలటైల్ మార్కెట్ ఉంటుందండి, వలటైల్ మార్కెట్ ఉంటుంది. చెప్తా, అన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాను సార్, మీరు ఏం టెన్షన్ పడద్దు. ఈ రేంజ్ని సైడ్ వేస్ మార్కెట్ కూడా అనుకోండి, మీ ఇష్టం, మీరు ఎలా అంటది, ఓకేనా. ట్రెండింగ్ మొమెంటం వస్తుంది, తర్వాత రేంజ్ బౌండర్ సైడ్ వేస్ వస్తుంది, తర్వాత వలటైల్ వస్తుంది, వలటైల్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎలా గమనిస్తారు, ఎలా గుర్తుపట్టాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి ట్రెండింగ్ మార్కెట్ అంటే ఎలా ఉంటుంది? సింపుల్. ట్రెండింగ్ మార్కెట్లో వచ్చేసరికి మీకు ఓకే, ఒకటి చెప్తాను చూడండి. మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు మార్కెట్ స్ట్రక్చర్స్ అండి, ఇవన్నీ అర్థం చేసుకుని ఖచ్చితంగా మనం చార్ట్లో కూడా చూద్దాము. మార్కెట్ స్ట్రక్చర్లో, ఓకేనా, ఇది ఒక స్ట్రక్చర్ అనుకుందాం, రైట్. ఇది ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్స్ చూడండి అంతే. ఇప్పుడు మార్కెట్ ఎటు వెళ్తుంది సార్? హైకి వెళ్తుంది, రైట్, ఓకేనా. హై వెళ్తున్నప్పుడు దీన్ని హైకి వెళ్తుంది కాబట్టి హయ్యర్ లోపల ఇది హై ఫామ్ చేసింది, రైట్. ఇది హై మూమెంట్ లోపల లో ఫామ్ చేసింది, సో హయ్యర్ లో అంటారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి, హయ్యర్ హై హయ్యర్ లో ఎలా రాసుకోవాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి. సింపుల్ అండి, మార్కెట్ మూమెంటం పైకి వెళ్తున్నప్పుడు హై అనేది కన్స్టెంట్ గా ఉంటుంది, అండ్ హయ్యర్ హై హయ్యర్ లో. ఇక్కడ స్టార్ట్ అయిన పాయింట్ కన్నా పైన క్రియేట్ చేస్తుందంట హయ్యర్ హై తర్వాత ఏదైతే కింద బేస్ క్రియేట్ చేస్తే హయ్యర్ లో, నెక్స్ట్ మళ్ళీ ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసిన తర్వాత పోయేది హయ్యర్ హై, తర్వాత హయ్యర్ లో, మళ్ళీ ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసిన తర్వాత పోయేది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, అండ్ హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో కింద వస్తాయి. ఫైన్. సేమ్ అదే విధంగా మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది కాబట్టి లోయర్ ఫామ్ చేసుకుని లోయర్ సైడ్ వెళ్తుంది మార్కెట్, రైట్. సో ఇది వచ్చేసరికి మీకు లోయర్ లో, ఇది వచ్చేసరికి లోయర్ హై, సేమ్ లోయర్ హై, సేమ్ లోయర్ హై, లోయర్ హై, లోయర్ హై. ఇలా ఎప్పుడైతే మార్కెట్ ఒకటే డైరెక్షన్ లో మార్కెట్ పోతూ ఉండి
ప్రీవియస్ హయ్యర్ హైని బ్రేక్ చేసుకుంటూ ప్రీవియస్ హయ్యర్ లోని బ్రేక్ చేయకుండా ఉండేది ట్రెండింగ్ మార్కెట్ అండి. సింపుల్ కదా, అర్థమైందా? చూడండి, ఇప్పుడు హయ్యర్ హై ఫామ్ అయింది, హయ్యర్ లో ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ హయ్యర్ లోని చూడండి, ప్రీవియస్ హయ్యర్ లోని ఎక్కడా కూడా మార్కెట్ బ్రేక్ చేయలేదు. సో మీకు ఒక ఇండికేషన్ వచ్చేస్తుంది. సపోజ్ మీరు ఫస్ట్ ట్రేడ్ మిస్ అయ్యారనుకోండి, సెకండ్ హయ్యర్ లో దగ్గర ట్రేడ్ తీసుకోవచ్చు, థర్డ్ హయ్యర్ లో దగ్గర ట్రేడ్ తీసుకోవచ్చు, ఫోర్త్ హయ్యర్ లో దగ్గర ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ట్రెండింగ్ మార్కెట్ లో ట్రేడ్ తీసుకునే విధానం సార్. ట్రెండింగ్ మార్కెట్ లో ట్రేడ్ తీసుకునే విధానం అండి. ఒక్కొక్క కైండ్ ఆఫ్ మార్కెట్ కి ట్రేడింగ్ తీసుకునే విధానం వేరుంటుంది. ఒక్కొక్క ఇంట్రాడే లోపల ప్రైజ్ యాక్షన్ విధానం వేరే రకంగా ఉంటుంది. ఒక్కొక్క చోట క్యాండిల్ ని వాడే విధానం వేరే రకంగా ఉంటుంది సార్. అందుకని చెప్పేసి 90% సార్, మీరు నమ్మరు, 90% ఆఫ్ ద ట్రేడర్స్ లాస్ అవుతున్నారు. కాన్సెప్ట్ అర్థమైందా సార్? ట్రెండింగ్ మార్కెట్ ఐడెంటిఫికేషన్, మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ తీసుకోవాలి. ఎప్పుడైతే హయ్యర్ లో సపోజ్ మార్కెట్ ఇలా వచ్చి ఈ హయ్యర్ లోని బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ వెంటనే మీరు పుట్ సైడ్కి వెళ్ళకండి సార్. అర్థమవుతుందా? డౌన్ కి హయ్యర్ లో బ్రేక్ చేసింది కానీ కిందికి పోతాను కదా, దీనికి కూడా రూల్స్ ఉంటాయి, మనం నెక్స్ట్ వీడియోస్ లో చెప్పుకుందాం. ఓకేనా? అలానే డౌన్ సైడ్ మార్కెట్ వెళ్తున్నప్పుడు ఏ ఒక్కసారి కూడా మార్కెట్ అనేది లోయర్ హైని బ్రేక్ చేయదండి. ఇవన్నీ లోయర్ హైస్ ని బ్రేక్ చేయకుండా మార్కెట్ కంటిన్యూస్ గా పోతుంటే మీరు ప్రతి లోయర్ హైలలో మార్కెట్ తీసుకోవచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు అండి, స్టాప్ లాస్ ఇది పెట్టుకొని. అర్థమవుతుందా సార్? సో ట్రెండింగ్ మార్కెట్ లో మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అర్థమైందా? మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి లోయర్ హై అండ్ హయ్యర్ లో ఫార్మేషన్ ఉంటుందండి. ఇది ట్రెండింగ్ మార్కెట్ లోది. నెక్స్ట్ ఏంటి సార్? సైడ్ వేస్ కానివ్వండి, లేదంటే రేంజ్ అనుకున్న పర్లేదు. ఓకేనా? ఇదేమవుతుందంటే మార్కెట్ పోతూ ఉందండి, సడన్ గా ఒక చోట ఏమవుతుంది తెలుసా? ఇదిగోండి, ఈ లెవెల్స్ లోపల మార్కెట్ ఇక్కడే ఉండిపోతుంది. ఇలా 1 డే ఉండొచ్చు, 2 డేస్ ఉండొచ్చు అండి. మనం చెప్పలేం, మనం మార్కెట్ ని డిసైడ్ చేయొద్దండి, మార్కెటే మనకు చెప్తుంది. కానీ మీకు రేంజ్ మార్కెట్ వచ్చిన తర్వాత చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే ఈ ట్రెండింగ్ లాంటి మార్కెట్ల కన్నా రేంజ్ మార్కెట్ తర్వాత మీరు తీసుకునే ట్రేడ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రేంజ్ ఎటైతే బ్రేక్ అవుతుందో మోస్ట్లీ ఈ హై బ్రేక్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకొని ట్రై చేయండి. అలానే డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఈ లో బ్రేక్ అయిన తర్వాత ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. ఇది కూడా చెప్తాను మీకు, క్యాండిల్ క్లోజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు కమింగ్ వీడియోస్లలో మొత్తం మైండ్ అంతా ఎక్కేస్తుందండి. అరే మీరు చేసిన మిస్టేక్స్ ఇదా, ఇందువల్ల నేను ట్రేడ్ చేసుకున్న సక్సెస్ కాలేకపోయాను అని చెప్పేసి అట్లీస్ట్ ఒక్క స్టూడెంట్ అన్న నాకు యూట్యూబ్లో కామెంట్ రాయకపోతేనే ఎదురు చూస్తానండి. మీరు చేసిన మిస్టేక్స్, చేయకూడని మిస్టేక్స్ అన్నీ చెప్తాను నేను. ఓకేనా? ఎందుకంటే నేను మిస్టేక్ చేసి వచ్చానండి. నేను ట్రేడింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు మా మిస్టేక్స్ తెలుస్తాయి. క్లాసులు చెప్పడం అంటే ఏముందండి, ఏదో బుక్ నుంచి నేను కూడా చెప్పేస్తాను అని చదువుకొని, అది కాదు. లైవ్ మార్కెట్లో చేయకపోవడానికి మెయిన్ మిస్టేక్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ తెలుసా? ఫోమో ట్రేడే జరుగుతుందండి. 90 మంది ట్రేడర్ చేసేదే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ ఎక్కడ మిస్ అయిపోతుందో, నేను ఆ ట్రేడ్ ఎక్కడ మిస్ అయిపోతానో, మంచి మూమెంట్ మిస్ అయిపోతానో అనేసి దుంకేస్తారు ట్రేడింగ్ లో, అంతే. అట్లా కాదండి, మనము ఏం చేస్తామంటే ఈ కమింగ్ వీడియోస్లలో మీకు అసలు ట్రేడ్ అక్కడ ఎందుకు తీసుకుంటున్నాము, రీజన్ ఏంటి, ఒక రీజన్ ఉంటే తప్ప మనం ట్రేడ్ చేసుకోము. స్టాప్ లాస్ మన చేతుల్లో ఉంది కాబట్టి ఒకవేళ మనం అనుకున్నట్టు కాకపోయినా స్టాప్ లాస్ హిట్ అయితే బయటకు వచ్చేస్తాము. ఓకేనా? సో సైడ్ వేస్ మార్కెట్ లో ఒక లోయర్ హై లోయర్ లో కాకుండా సేమ్ అదే ఫార్మాట్ లో ఒక రేంజ్ లో మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమవుతుంది కదా సార్? సో ఇటువంటి రేంజింగ్ మార్కెట్లలో మీకు తెలుసా 90% మంది ఫెయిల్ అయ్యేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ రేంజింగ్ మార్కెట్ నుండి లాస్ అవుతారు సార్, బాగా లాస్ అవుతారు. ఎందుకు తెలుసా? మార్కెట్ మిమ్మల్ని మోసం చేసేది. కొంచెం పైకి ఇట్లా వచ్చేస్తుంది, వెంటనే మీరందరూ బ్రేక్ అయిందని ఇక్కడనే తీసుకుంటారు. చాలా మంది ఇక్కడ దాకుంటారు, అదేందో కర్మ, ఇక్కడనే ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ మార్కెట్ పైకి వస్తుంది. అదే పైకి ఉందని చెప్పి ఇక్కడ ఎంట్రీ అవుతారు, మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది, ఎగ్జిట్ అవుతారు, మళ్ళీ పైకి వస్తుంది. సో సైడ్ వేస్ మార్కెట్ లోనే చాలా లాసెస్ జరుగుతాయి సార్. సో సైడ్ వేస్ మార్కెట్ ని ఐడెంటిఫై చేసి అవాయిడ్ చేయడం ఉత్తమం. అర్థమైందా సార్? ఇంకొక మార్కెట్, భయంకరమైన మార్కెట్ ఉంటుంది సార్. ఇది మీకు
ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలో చెప్తాను. వొలటాలిటీ మార్కెట్, వొలటైల్ ఉంటుంది మార్కెట్, బీభత్సంగా వొలటైల్ ఉంటుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే మనం సపోజ్ రేంజింగ్ అని ఐడెంటిఫై చేశారు అనుకుందాం మీరు, ఓకేనా. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ లో బ్రేక్ అవ్వకుండా పోయినప్పుడల్లా రేంజింగ్ ట్రెండింగ్ అనుకున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తుందంటే కొంత దూరం పోయిన తర్వాత మార్కెట్ దీన్ని బ్రేక్ చేసి మరీ పైకి వస్తుంది. అంటే ఈ లోన్ బ్రేక్ చేస్తుంది, అందరు స్టాప్ లాస్ హిట్ చేస్తుంది, పైకి వస్తుంది అనమాట. అది పైకి వస్తుంది. సో అప్పుడు ఏం అర్థం కాదు, అదేంటి ఇది బ్రేక్ అయితే కిందికి పోవాలి మళ్ళీ పైకి వచ్చింది అనిపిస్తుంది, మళ్ళీ పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది, దీన్ని బ్రేక్ చేస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్. వాలటైల్ మార్కెట్ అండి. దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే సింపుల్ కాన్సెప్ట్ అండి, సింపుల్. నేను చార్ట్లో మళ్ళీ వీడియోలలో నెక్స్ట్ వీడియోలో చెప్తూనే ఉంటాను. బట్ ప్రతి వీడియోలో చెప్పిన కామెంట్లు కానీ చెప్పిన క్లాసులు కానీ ఒక్కొక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బై మిస్టేక్లో ఇన్ ఫ్యూచర్లో చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నాను కదా, మీరు నోట్ డౌన్ చేసుకోండి. వాలటైల్ మార్కెట్లో మీకు పెద్ద పెద్ద విక్స్ ఉంటాయి సార్. సింపుల్, వాలటైల్ మార్కెట్లో ఏముంటుంది సార్, విక్స్. ఇది విక్స్ అంటే తెలుసు కదా సార్, మనం ఆల్రెడీ క్లాసులు చెప్పుకున్నాం, మళ్ళీ వాటి గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్ అవుతుంది. పెద్ద విక్స్ ఉంటాయి, చిన్న బాడీస్ ఉంటాయి, పెద్ద విక్స్ ఉంటాయి, చిన్న బాడీస్ ఉంటాయి సార్. ఇలా మీకు కనబడుతుంది, ఒక రేంజ్ కనబడుతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఆ రోజు ట్రేడ్ అవాయిడ్ చేయండి సార్, మీకు ఎటు మార్కెట్ పోదు, అన్నెసరికి మీరు లాస్ అవుతారు. అర్థమైందా? ఇంకొక రకంగా మార్కెట్ బిహేవ్ చేస్తుంది, వెరీ డేంజరస్. కంటిన్యూస్గా మీకు రెడ్ క్యాండిల్స్ పడుతూ ఉంటాయి సార్, వెంటనే ఒక గ్రీన్ ఫామ్ అయ్యి కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. దీన్ని వి షేప్ రికవరీ అంటారు సార్. ఇది చాలా రేర్ సందర్భాల్లో వస్తుంది, కానీ ఇటువంటి మార్కెట్లలో చాలా మంది రిటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారు తెలుసా, పడే మార్కెట్లో ఇక్కడ ఎంట్రీ తీసేసుకొని ఒక 50 రూపీస్ సంపాదించేసి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను చూసావా 50 రూపీస్ సాధించానని. కానీ ఇది తప్పు సార్. ట్రేడింగ్ ఎప్పుడు కూడా ఫాల్ అయ్యే మార్కెట్లో డైరెక్ట్గా కానీ పెరిగే మార్కెట్లో డైరెక్ట్గా కానీ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ ఎంట్రీ అవ్వడు సార్. మీకు తెలుసో లేదో విషయం. ఫాల్ అయ్యే మార్కెట్లో చాలా మంది కనిపిస్తుంది, ఇట్లా ఒక రోజు అయిన తర్వాత అయిపోయిన వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది, అబ్బా ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూస్ గా పడ్డారా, నేను ఇక్కడ తీసుకోవాల్సింది ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ తప్పు సార్ అది. నేను చెప్పాను కదా ఇందాక డబ్ల్యూ ఫార్ములా, ఈ డబ్ల్యూ ఫార్ములా ఉంటేనే ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలండి. అది మనం కమింగ్ వీడియోస్ లో డబ్ల్యూ ఫార్ములా కూడా చూద్దాం. క్లియర్, అర్థమైంది కదా సార్? చాలా సింపుల్ అండి, కొంచెం లెంతీ అవుతుండొచ్చు, బట్ స్టిల్ నో ప్రాబ్లం. చూసాం కదా, ట్రెండింగ్ మార్కెట్, రేంజ్ మార్కెట్, కన్సాలిడేటెడ్ బ్రేక్అవుట్ అండ్ రివర్సల్ మార్కెట్స్. అర్థమైంది కదా సార్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది అనేది. ఇందాక మనం చెప్పుకున్నట్టే హయ్యర్ హై ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి బ్రేక్ అయిన తర్వాత. ఓకే, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే మనం ఇక్కడ ఎంట్రీలు తీసుకోవచ్చు, ఫైన్. మీకు ఇవన్నీ ఇది కూడా నేను గ్రూప్లో షేర్ చేశానండి. మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ వీడియోలు చెప్పుకున్న తర్వాత అన్ని పీపీటీలు, అన్ని ప్రజెంటేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను పీడిఎఫ్ తయారు చేసి మీ గ్రూప్లో వేస్తాను. కానీ మీ హెల్ప్ నాకు ఉండాలి, మీరు నాకు ఖచ్చితంగా లైక్ చేయాలి, వీడియో కామెంట్ చేయాలి అండ్ షేర్ చేయాలి. మీకు ఏమున్నా సరే మనం మాట్లాడుకున్న తర్వాత, ఫైన్. చూసారు కదా ఎంట్రీ, స్టాప్ లాస్ ఎట్లా, జస్ట్ మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందనేది మనం మాట్లాడుకుందాం. ఇది వాలటైల్ మార్కెట్ మీకు చెప్తున్నాను కదా, మీరు ఖచ్చితంగా మీ స్టాప్ లాస్ని లవ్ చేయాలండి. ఆర్ యూ లవింగ్ యువర్ స్టాప్ లాస్? స్టాప్ లాస్ లవ్ చేయాలి సార్. మీరు ఎంట్రీ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా వచ్చింది అనుకోండి స్టాప్ లాస్ ఇక్కడ అనుకుంటే, లేదు మీరు ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ సడన్ ఫాల్ వచ్చింది అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోవాలి సార్. అలానే ఉండకూడదు అసలు. బ్యాంక్ నిఫ్టీలో చేసే వాళ్ళకి మరీ చెప్తున్నాను సార్, స్టాప్ లాస్ లేకుండా మీరు ట్రేడింగ్ చేయడం అనేది కత్తి లేకుండా యుద్ధం చేయడమే. అర్థమవుతుంది కదా? సో కంపల్సరీగా మీ స్టాప్ లాస్ని మీరు మెయింటైన్ చేయాలి, మీ స్టాప్ లాస్ని మీరు లవ్ చేయాలి, ఫైన్. ఓకే, ఇది కొన్ని బుక్స్ నుంచి నేను కలెక్ట్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. ఎలా ఉంటుంది అనేది చెప్తాను. బేసికల్గా కాకుండా మేజర్గా మీకు 2 రకాల ఎంట్రీస్ ఉంటాయి సార్. మేజర్ ఎంట్రీస్ అనుకోండి వీటిని, సింపుల్ బట్ మోస్ట్ పవర్ఫుల్ ఎంట్రీస్. ఎం ప్యాటర్న్ ఎంట్రీ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఎంట్రీ మోస్ట్ పవర్ఫుల్ సార్. మీరు ఎంత పెద్ద ప్రొఫెషనల్ తీసుకున్నా సరే ఎం ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటారు. ఎం ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఎం ప్యాటర్న్ ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు, ఎం ప్యాటర్న్ ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు, ఎం ప్యాటర్న్ ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు. అర్థమవుతుంది కదా? ఎం ప్యాటర్న్
ఫామ్ అయ్యేటప్పుడు మీకు ఇండికేషన్ ఏమొస్తుందంటే మనం ఇందాక అనుకున్నప్పుడు ఇది ఉంది కదా, ఏమంటారు, లో స్వింగ్ 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 దీన్ని డబుల్ టాప్ కూడా అనుకోండి, నో ప్రాబ్లం. మీకు ఇలా అర్థమైతే అలా అర్థమవుతుంది. కానీ బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్ మీకు ఎప్పుడైతే ఎంట్రీలు దొరికే పాయింట్లు ఇదేనండి. కాకపోతే ఇది ప్రీవియస్ డే మార్కెట్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎం ప్యాటర్న్ తీసుకుంటారా, డబ్ల్యూ ప్యాటర్న్ తీసుకుంటారా? అర్థమవుతుందా సార్? ఎం ప్యాటర్న్ తీసుకుంటారా, డబ్ల్యూ ప్యాటర్న్ తీసుకుంటారా అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? మనం చెప్పుకుందాం కమింగ్ వీడియోస్లో అన్ని చెప్పుకుందాం సార్. ఈ రోజు మీరు గమనిస్తే ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం ఇప్పటికి, ఒక 2-3 స్లైడ్స్ పైన మనం ఎన్ని విషయాలు మాట్లాడుకుందాం చూడండి. ఫైన్. నెక్స్ట్ సేమ్ ఇది నేను పంపిస్తాను, మీకు అర్థమవుతుంది. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదని ఇందాక చెప్పుకున్నట్టే ఎం ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మీ ఎంట్రీ, ఈ అంటే ఎంట్రీ అవుతుంది, ఎస్ అంటే స్టాప్ లాస్ అవుతుంది అనమాట. లైక్ అట్నే వీ షేప్ రికవరీ అయినప్పుడు ఎట్లా, ఎం ప్యాటర్న్ వచ్చినప్పుడు ఎట్లా, ఓకేనా? అండ్ ఇది ట్రెండింగ్ మార్కెట్లో ఉన్నప్పుడు మీ ఎంట్రీ ఇక్కడ అవుతుంది, స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది, ఓకేనా? ఇవన్నీ మీకు పంపిస్తానండి, ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం, ఏం వరీ అవ్వద్దు. అర్థమవుతుంది కదా సార్? అంతే, బేసిక్ అర్థం చేసుకుంటే అడ్వాన్స్కి వెళ్ళొచ్చు సార్. నా ప్రయత్నం అంతా అదే. మీకు అర్థమవుతుందా? సేమ్ అదే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను సార్ మీకు. దీని గురించి మనం మాట్లాడుకోలేదు, అంటే రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం కూడా, క్లాస్ చెప్పలేదు సార్. ఇది కూడా నేను ఒకసారి చెప్తాను, ఎవరైనా కామెంట్ చేస్తే గుర్తుంచుకొని మరి చెప్తానండి. పిహెచ్డిఓడి అని, పిఎల్ఓడి అనే దాని గురించి చెప్తాం మనం నెక్స్ట్. ఓకేనా? ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇక్కడ చూద్దాం ఒకటి. లిక్విడిటీ పూల్స్. ఇది ఏం క్యాండిల్ చెప్పండి సార్, ఇది ఏం క్యాండిల్ చెప్పండి. నేను ఇక్కడ చెప్పబోయే కాన్సెప్ట్ సింపుల్ అండి. మీకు నెక్స్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ వస్తుంది కదా, ఈ సపోర్ట్ రెసిస్టెన్సే కానివ్వండి, ట్రెండ్ లైన్ కాన్సెప్టే కానివ్వండి, ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ లిక్విడిటీ పూల్స్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ లిక్విడిటీ పూల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి సార్. లిక్విడిటీ పూల్స్లో ఏం జరుగుతుందంటే మిమ్మల్ని ట్రాప్ చేస్తుందండి. నేను చాలా వీడియోస్లలో కూడా లైవ్లో మీకు చెప్పానండి, చాలా వీడియోస్లో చెప్పాను, లైవ్లో చెప్పాను. బయ్యర్స్ ట్రాప్ అయ్యారు, లేదంటే సెల్లర్స్ ట్రాప్ అయ్యారు, అందుకని చెప్పేసి మార్కెట్ సెల్లర్స్ ట్రాప్ కాగానే బుల్లిష్ మూమెంటం ఇస్తుంది, బయ్యర్స్ ట్రాప్ కాగానే సెల్లింగ్ మూమెంటం ఇస్తుంది అని చెప్పేసి. ఈ లిక్విడిటీ పూల్స్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ మీ స్టాప్ లాస్, సారీ, మీ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడైతే మార్కెట్ మొమెంటం వస్తూ, ఓకేనా, అందరినీ ట్రాప్ చేస్తుంది సార్. ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది, గ్రీన్ కలర్ లో ఫామ్ అవుతుంది. లాస్ట్ 1 minute, 5 minutes క్యాండిల్ టైం చూసే వాళ్ళకైతే లాస్ట్ 1 minute లో ఇది రెడ్ కలర్ మారుతుంది, షూటింగ్ స్టార్ మారిపోతుంది, ఓకేనా? హ్యామర్ వస్తుంది ఇక్కడ. అంటే ఎక్కడైతే సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర మీ క్యాండిల్స్ ఫామ్ అవుతుంది సార్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, నేను ఒకరోజు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు అన్ని. ఎప్పుడైతే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఇటువంటి ఫామ్ అయినప్పుడు మీకు లిక్విడిటీ పూల్స్ అంటే మీరు ఇదేం చేస్తుంది తెలుసా, ఎవరైతే ఇక్కడ సెల్లర్స్ ఇన్వైట్ చేసింది అనమాట, సెల్లర్స్ రండి 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 కొనండి, కిందికి పోతున్నా, సపోర్ట్ బ్రేక్ చేసిన కిందికి పోతున్నా అని. ఇక్కడ అందరు రిటైలర్ ట్రేడర్స్ ఎగబడి కొంటారు ఇక్కడ, ఓకేనా? ఇదిగోండి, హెవీ వాల్యూమ్ కూడా వచ్చేసింది, అర్థమవుతుంది కదా? అంటే ఈ వాల్యూమ్ చూసి వాల్యూమ్ బేస్ ట్రేడ్ చేసే వాళ్ళందరూ ట్రాప్ అయిపోతారు సార్. ఇక్కడ వాల్యూమ్ బేస్ కూడా ఒక రకమైన ట్రాపే. మీకు ఒక్కోసారి చూడండి డోజీ ఫామ్ అవుతుంది కానీ వాల్యూమ్ ఇంత ఉంటుంది, అబ్జర్వ్ చేశారో లేదో? అసలు వాల్యూమ్స్ అంటే కూడా తెలుసా మీకు, తెలియదా? వాల్యూమ్స్ అనేది ఆపరేటర్ క్రియేషన్ కూడా చేయొచ్చండి, గేమ్ ప్లాన్ అది. మీరు వాల్యూమ్స్ బేస్ చేసుకొని ట్రేడింగ్ చేయొద్దు, ప్లీజ్ అవాయిడ్ చేయండి. సో మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది, వాల్యూమ్ ఉంది, నాకు బ్రేక్ అవుతుంది, మంచిగా పుట్ సైడ్ వెళ్తుంది అనేది మీ ఆలోచన. కానీ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, గుర్తుందా సార్? క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ అని. క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ క్యాండిల్ మీకు బుద్ధి చెప్తుంది సార్. మీరు ఒకవేళ క్యాండిల్ క్లోజింగ్ వరకు ఆగలేకపోతే ఈ క్యాండిల్ మీ తాడ తీస్తుంది, అర్థమైందా? ఇది మీకు క్లియర్ కట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటుంది, మిమ్మల్ని తీసుకోను అని చెప్పేసి మీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. నేను దీని తర్వాత ఇంకా పెద్ద రెడ్ క్యాండిల్ పడబోతాను అని చెప్పేసి మీకు ఇమాజినేషన్ వస్తుంది మైండ్లో. సో మీరు ఇక్కడ ఎంటర్ అయిపోతారు. ఇది లాస్ట్ మూమెంట్లో మీకు దెబ్బ పడేస్తుంది సార్, అర్థమవుతుందా? సో క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్, ఈ లిక్విడిటీ పూల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం.
వీటన్నిటి గురించి క్లాసులు ఉంటాయి సార్. వీటన్నిటి గురించి అడ్వాన్స్డ్ కదా, అన్నిటి గురించి ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక టాస్క్ అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా తేడాలు కనబడుతున్నాయా? ఈ 4 1 2 3 4 5 6 6 చార్ట్, 6 ప్రైజ్ యాక్షన్, 6 క్యాండిల్ 6 మొమెంటంలో డిఫరెన్స్ ఉందా సార్ ఏమన్నా? ఏం లేదు కదా. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ 6 ప్రైజ్ యాక్షన్ క్యాండిల్ 6 ఫార్మేషన్ లో డిఫరెన్స్ ఉందా ఏమన్నా? ఏం లేనప్పుడు ఇది చూడకండి సైడ్ది, ఓన్లీ ఇదే చూడండి. ఏం లేనప్పుడు మీరు ఇక్కడ ఏం తీసుకుంటారు? కోలా పుట్ట, కోలా పుట్ట, కోలా పుట్ట, కోలా పుట్ట, కోలా పుట్ట, కోలా పుట్ట అంటే ఐ మీన్ బై సైడ్ వెళ్తారా, సెల్ సైడ్ వెళ్తారా, బై సైడ్ వెళ్తారా, సెల్ సైడ్ వెళ్తారా, బై సైడ్ వెళ్తారా, సెల్ సైడ్ వెళ్తారా? నేను ఇందాక చెప్పాను కదా సార్, వీడియో స్టార్టింగ్ లో ఏం చెప్పాను? ఓన్లీ క్యాండిల్ 6 చూడడం వల్ల మీకు మార్కెట్ రాదు, మీరు సక్సెస్ కారు. ఒకవేళ ఓన్లీ బేసికల్ క్యాండిల్ 6 చూస్తేనే నేను సక్సెస్ అయిన ట్రేడర్ అంటే మీరు జోహార్లు, మీకు జోహార్లు. ఫైన్. ఇక్కడ నేను అదే చెప్పబోతున్నాను సార్. ఓన్లీ క్యాండిల్ 6 తో ఫామ్ అయిన దాన్ని చూసి మనము ఇక్కడ ఐడెంటిఫై చేయలేము. ఇంపార్టెంట్ ఏంటి సార్? లొకేషన్. ఈ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుందా, రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుందా? సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఫామ్ అవుతుందా, సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుందా? అర్థమవుతుందా సార్? అలా లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లొకేషన్ బేస్ చేసుకునే ట్రేడ్ తీసుకుంటాము. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను సార్, ఈవెన్ దో బేసిక్ క్లాసులు చెప్పినప్పుడు కూడా క్యాండిల్ 6 ఫార్మేషన్ అవుతున్నప్పుడు ఓన్లీ క్యాండిల్ 6 కాదు, క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుందో దాన్ని బేస్ చేసుకునే పనిచేస్తాయి. రైట్. నెక్స్ట్ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది సార్? కింద సపోర్ట్ ఉంది మనకి, రైట్. సో సపోర్ట్ పైన మార్కెట్ మూమెంట్ అయి సస్టైన్ అయిన తర్వాత ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సేమ్ చార్ట్, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. రెసిస్టెన్స్ కాబట్టి మార్కెట్ కింద నుంచి మొమెంటం వస్తూ ఉండి రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందికి వస్తుంది కాబట్టి మార్కెట్ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా సార్? అర్థం చేసుకోండి ఎలా మార్కెట్ ఎలా మొమెంటం బిహేవ్ చేస్తుంది అనేది. ఓకేనా? మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే క్లోజ్, ఇది ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అర్థమైందా సార్? ప్రీవియస్ డే క్లోజ్, ప్రీవియస్ డే హై, ఇందాక అనుకున్నాం కదా, పీడిఓహెచ్, పీడిఓఎల్, పీడిహెచ్ అన్న అంతేనండి. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో. ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసి పైన ఓపెన్ అయ్యింది కాబట్టి పైకి వెళ్ళింది. ప్రీవియస్ డే హై కన్నా కింద అది రెసిస్టెన్స్ గా ఫామ్ అయ్యి కిందికి వచ్చింది. ఓకేనా? ఇది ప్రీవియస్ డే క్లోజ్ కాబట్టి క్లోజ్ పైన ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుంది కాబట్టి పైకి వెళ్తుంది. ప్రీవియస్ డే లో కన్నా ఏమంటారు, కింద ఓపెన్ అయ్యి పైకి బుల్లిష్ మూమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది సపోర్ట్ గా ప్రవర్తిస్తే పైకి వెళ్తుంది. సో మళ్ళీ ప్రీవియస్ డే లో అనేది రెసిస్టెన్స్ కింద పనిచేసి కిందికి వెళ్తుంది. ఎంత సింపుల్ సార్. మీరు రేపు ఒక పని చేయండి సార్, ప్రీవియస్ డే హై ఒక లైన్ కొట్టుకోండి, ప్రీవియస్ డే లో ఒక లైన్ కొట్టుకోండి, ఈ రోజుకు సంబంధించింది. రేపు ఎలా బిహేవ్ చేసిందో మనం మాట్లాడుకుందాం. ఓకేనా సార్? రేపటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు తెలిసి మీకు ఒక 10% అర్థమై ఉంటుందండి మార్కెట్ ఏంటి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. మనం ఏమో మాట్లాడుకున్నాం గురించి, మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మూమెంటం ఎలా వస్తుంది, ప్రైస్, స్టాప్ లాస్లు కానివ్వండి, ఎంట్రీలు కానీ ఎలా ఉంటాయి, అండ్ క్రియేట్ అయిన చార్ట్ ఎక్కడ ఫామ్ అయితే ఇంపార్టెంట్ అనేది అర్థమై ఉంటుంది మీకు. క్లియరా సార్? ఇంతవరకు అయితే అర్థం చేసుకోండి. కమింగ్ వీడియోస్లలో ఇంకా ఇంకా అడ్వాన్స్ క్లాసులు ఉంటాయి కదా, మీరు ఏ రోజు ఆ రోజు నేర్చుకోకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. ఫైన్. ఇది కూడా మీకు మన స్కేల్లో చూపిస్తానండి. ఇది స్కేల్ అంటే లైక్ మూమెంటం ఎంత వరకు ఉంటుంది అనేది అడ్వాన్స్ టాపిక్స్లో వస్తుంది మీకు. ఒక స్వింగ్ వచ్చి స్వింగ్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ స్వింగ్ ఎంత మూమెంటం వస్తుంది అనే దాని గురించి ఒక టాపిక్ ఉంటుంది. అది మీకు ఒక సపరేట్ క్లాస్లో చెప్తానండి. రైట్. ఇది నెక్స్ట్ చూద్దాము, అవసరం లేదు ఇప్పుడు. సో ఇవన్నీ అంతే. ట్రెండ్ ట్రాప్స్ అంటే ఏం లేదని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ వ్యూలో ఉన్న వాళ్ళు మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు కదా, మార్కెట్ స్టాప్ లాస్లన్నీ హిట్ చేసి మళ్ళీ మూమెంటం ఇస్తుంది అనమాట.
అర్థమవుతుందా? వాలటాలిటీ మార్కెట్ ట్రాప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇదే. మీరు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోండి సార్, అంతే, ఇంకేం ఆలోచించద్దు ఇక్కడ. ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ లో బ్రేక్ అయిన తర్వాత కూడా ఎంట్రీ తీసుకోవద్దండి, ప్రైజ్ యాక్షన్ ఫామ్ అవుతుంది, మీకు చెప్తుంది సార్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఏంటి అనేది కూడా. ఓకేనా? హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండి, కొంచెం లెంతీ అయినా సరే చూడండి, యూస్ఫుల్ వీడియో, మీకు అన్ని సబ్జెక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నచ్చుతుంది అనుకుంటున్నాను అండి. ఓకే, నచ్చితే మటుకి ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.